దహించు అగ్ని సేవకుల సదస్సు నవంబర్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక నవంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక నవంబర్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75.
అయితే ఈ ఉదయకాలం నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీకు చెప్పడానికి దేవుడు గిద్యోన్ని చూపించాడు. దేవుని బిడ్డలారా, గిద్యోను ఆ దినాల్లో మిద్యానీయులు శత్రువులుగా ఉన్నారు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతుల్లోండి విడిపించడానికి, ఇశ్రాయేలీలను రక్షించుకోవడానికి దేవుడు గిద్యోను అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అతని ఏర్పాటు మనకి అద్భుతంగా కనబడతా ఉంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యెహోవా దూత వచ్చేటప్పటికి గిద్యోను ఎక్కడున్నాడు అంటే గానుగు చాటున దాక్కుని గోధుమలను దొళ్ళ కొట్టుకుంటూ మిద్యానీయులకు భయపడే వ్యక్తిగా కనబడుతున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేసుకున్నాడు చెప్పండి? ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భయస్థుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంటే మనలో ఉన్న యోగ్యతలు చూడడం లేదు. దేవుడు సేవ చేయడానికి మనలో ఉన్న యోగ్యతలను దేవుడు చూడడం లేదు అని దీన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది. మా పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూసినప్పుడు శిష్యులను ఏర్పాటు చేసుకోవడంలో కూడా దేవుడు ఇదే పద్ధతిని ఉపయోగించాడు. తనకి ఇష్టమైన వారిని పిలుచుకున్నాడట. ఆ ఇష్టమైన వారిలో ఎన్ని లోపాలు ఉన్నాయో, వాళ్ళు ఎంత పిరికోళ్ళు అంటే అంత పిరికోళ్ళు, ఎంత అవిశ్వాసము అంటే అంత అవిశ్వాసం. యేసు ప్రభునే ప్రశ్నించేవారిగా ఉండేవారు. తర్వాత యేసు ప్రభు ఇంత తన పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారు? పక్కత్రోవ పట్టేశారు. ఇక ప్రభు పునరుద్ధానాన్ని నమ్మలేని వ్యక్తులుగా వాళ్ళే ఉండిపోయారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒకరిలో ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని తర్కించుకునేవారిగా ఉన్నారు. ఇలాగా ఎన్నో అవకతవకలు కలిగిన వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడు? తన పని కొరకు శిష్యులుగా, ప్రపంచమంతటికి దేవుణ్ణి అందించే గొప్ప శిష్యులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు ఏర్పాటు ఒకటే. దేవుని బిడ్డలారా, మనము నా మట్టుకు మేము ఇంత పని చేయడానికి మేము ఎంత మాత్రం యోగ్యులం కాదు. మాకేమీ పెద్ద టాలెంట్లు అవి లేవు, పెద్ద చదవర్లం కూడా కాదు. ఏమీ లేకపోయినా మా చేత ఇంత పని చేయించుకోవడం అనేది దేవుడి దయాపూర్వక సంకల్పమై ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కరుణాకార్యం కానీ ఇది మా వల్ల జరిగింది కాదు. ఇది కేవలం దేవుని కృప అని గట్టిగా నొక్కి చెప్పగలం. ఆనాడు గిద్యోన్ని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, ఈ రోజున సేవకులమైన మనలందరినీ కూడా దేవుడు ఈ రీతిగానే ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యోగ్యతలు, మన బలహీనతలు, లేకపోతే మన లోపాలు దేవుడు ఎన్నడూ చూడలేదు, కానీ ఆయనకి ఇష్టమైంది మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఎన్నో వేల కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంతమంది లోకంలో గొప్పవాళ్ళు ఉన్నారు, ఘనులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, తర్వాత విశేషమైన జ్ఞానం, తెలివి, వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో నీతిమంతులు ఉన్నారు, ఎంతో పరిశుద్ధులు ఉన్నారు, ఒక మచ్చ కూడా లేని చక్కటి జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా అందరినీ వదిలిపెట్టి మనల్ని ఎన్నుకోవడంలో దేవుడి యొక్క కృప ఏంటో ఇప్పటికీ కూడా అర్థం కాని విషయంగానే ఉంది. దా కృపను బట్టి మనం దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు అంటే మనం భూమి మీద గొప్పవాళ్ళమే, యోగ్యులమే, పరలోకంలో కూడా మనకి ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది. ఎందుకంటే మనము విశ్వాసులం కాదు, విశ్వాసుల కంటే ఒక మెట్టు పైకి ఎక్కిన వాళ్ళం. ఈ స్థితి దేవుడు అంటున్నాడు. మనకి దేవుడిచ్చిన అర్హతలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నా జత పని వాళ్ళు అంటున్నాడు. ఆయనతో కలిసి పని చేసే వాళ్ళగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇంత ప్రణాళిక, ఇంత కృప
మన మీద పెట్టుకున్నాడు, ఇంత ప్రేమ పెట్టుకున్నాడు, ఇంత నమ్మకాన్ని దేవుడు మనల్ని పెట్టుకొని మనల్ని ఎన్నుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎన్నుకున్నాడు అనేది కూడా మనకు అర్థం కాని విషయంగా ఉంది. అందరికంటే బలహీనుల్ని ఎన్నుకోవడం అనేది దేవుడు గొప్ప కార్యంగా కనబడతా ఉంది. దానిని బట్టి మన మొట్టమొదటిగా మన యోగ్యతను బట్టి, సేవకులుగా దేవుడు మనకిచ్చిన ఈ అర్హత, యోగ్యతను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మనం దేవునికి ఎన్నెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము రెండవదిగా చూసినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే, తనతో మాట్లాడుతున్న దేవుడు, ఇదిగో నువ్వు మిద్యానీయుల్ని జయించగలవు, నేను నీకు బలం ఇస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనల్ని సేవకులుగా పిలవడమే కాదు, కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన నోటిలో నుండి దేవుని మాటలు లోకానికి ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? అందచేయగలుగుతున్నాం. మనతో మాట్లాడే దేవుడిని మనము సంపూర్ణంగా కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలా వాక్యం తీయగానే ఎన్ని మర్మాలు, ఎన్ని ప్రత్యక్షతలు మనకు కలుగుతూ ఉన్నాయి. మీ అనుభవం, నా అనుభవం, అందరి సేవకులమైన అందరి అనుభవాలు ఒకటే. మనం జక్కయ్య కథని ఎన్నిసార్లు చెప్పుంటాం. రోజుకొక ప్రత్యక్షత, నెలకొక ప్రత్యక్షత. ఎప్పుడు ఆ వాక్యం తీసుకున్నా ఏదో మనం ఇంతకుముందు మాట్లాడని విషయాన్ని ఏదో మనము మాట్లాడుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. అది ఏ విషయం కానివ్వండి, ఎలాగొస్తున్నాయి ఈ ప్రత్యక్షతలు, ఎలాగ తెలుస్తున్నాయి ఈ మర్మాలు, ఎలాగ మనకు అందచేయబడుతున్నాయి అంటే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. మనము దేవుని మాటలు అందించగలగడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అంతరంగంలో ఆయన అద్భుతమైన స్వరాన్ని వింటున్నాం. దేవుని బిడ్డలారా, అద్భుతమైన ప్రేరణ మనకు కలుగుతూ ఉంది. ఒక్క వాక్యం ఇలా పట్టుకున్నాము అంటే ఏం చెప్పను ప్రభువా, మనం అందరం అడుగుతాం. మీ అనుభవం, నా అనుభవం అందరిది ఒకటే. ప్రభువా, ఈ ఊరికి వెళుతున్నాను, లేకపోతే ఈ గ్రామానికి వెళుతున్నాను, లేకపోతే పలానా వ్యక్తుల దగ్గరికి వెళుతున్నాము, పలానా ఇంటికి వెళుతున్నాము, ఆఖరికి ఒక్క వ్యక్తి దగ్గరికి, ఈ రోగి దగ్గరికి వెళుతున్నాను, నేను ఏం మాట్లాడాలి ప్రభువా అంటే అప్పటికప్పుడు ఆయన మాటలను మనకి అందిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు చెప్పారు, మీరు ఎక్కడికి వెళుతున్నా మీరు ఏం మాట్లాడాలని కంగారు పడకండి, ఎక్కడ ఏం మాట్లాడాలో ఆ మాటలన్నీ కూడా నేనేం చేస్తాను, మీకు అందజేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజున మనలోండి వచ్చిన స్వరాన్ని దైవస్వరంగా ప్రజలు భావించి అంగీకరించి ఆ వాక్యంలో జీవించడానికి కారణం ఏంటంటే, మనం మన మాటలు పలకడం లేదు, ఎవరి మాటలు పలుకుతున్నాం? దేవుని మాటలు పలుకుతున్నాం. ఈ ధన్యత మనకు ఎలాగ కలిగింది అంటే, మన అంతరంగంలో దైవస్వరాన్ని మనం వింటున్నాం. ఈ అనుభవాన్ని దేవుడు ఆయన సేవకులమైన మనకి ఇంత గొప్పగా అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగాన్ని చూస్తేనే 5,000 మంది, 3,000 మంది మొదటిసారిగా బాప్తీసాలు పొందేశారు. ఈ పేతురు అప్పటి వరకు ప్రసంగం కాదు కదా, నోటితో ఏమీ మాట్లాడలేని వాడిగా ఉన్నాడు. మాట్లాడిన అవకతవక మాటలే వచ్చాయి అప్పటి వరకు. సరైన మాటలు మాట్లాడలేని వ్యక్తిగా ఉన్న పేతుర్ని 120 మంది పెంతెకోస్తులో మేడగదిలో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తూ ఉంటే ఏం జరిగింది చెప్పండి? 3,000 మంది బాప్తీసం పొందారు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని కడతాను. మొట్టమొదటిగా మాట్లాడించాడు దేవుడు. ఈ రోజును కూడా దేవుని బిడ్డలారా, మన ద్వారా దేవుడు లోకానికి తన ప్రేమని అందజేస్తున్నాడు, తన సత్యాన్ని అందజేస్తున్నాడు, తన జ్ఞానాన్ని అందజేస్తున్నాడు, తన నీతిని అందజేస్తున్నాడు. ఇలాగ దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. తర్వాత మనం చూసినప్పుడు అతడు ఈ మాటలన్నీ విన్న తరువాత, దేవదూతతో మాట్లాడేసిన తర్వాత, మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనడానికి నేను కూడా అది
నిర్ణయించుకుంటాను, అది స్థిరపరచుకుంటాను అని చెప్పి అక్కడ 20వ వచనం దగ్గర నుండి చదివితే 24వ వచనం వరకు దేవుడికి ఒక బలిపీఠాన్ని కట్టాడు, దేవుడికి ఒక నైవేద్యాన్ని అర్పించాడు, దేవుడు సన్నిధిలో అతడు నిలిచి ఉన్నవాడుగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజును కూడా మన సేవ దేనిలో నుండి ప్రారంభమవుతుంది అంటే మన బలిపీఠాలు కట్టడం దగ్గర నుండే ప్రారంభమవుతుంది. అబ్రహామును కూడా దేవుడు మొట్టమొదటిగా పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి? బలిపీఠాలు కట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు లోతు నశించిపోయాడు, ఎందుకు అబ్రహాము నిలిచి ఉన్నాడు అంటే లోతు ఒక్క బలిపీఠమైన దేవుడికి కట్టలేదు. దేవుడు పిలుపుని అందుకుని ఇద్దరు ఊరు నుండి బయటకు వచ్చారు. నేను వెళుతున్నాను, దేవుడు పిలిచాడు అనగానే దాన్ని నమ్మాడు. లోతు కూడా బయలుదేరి వచ్చాడు. శారా వచ్చింది. అయితే లోతుకి అబ్రహాముకి ఉన్న తేడా ఏంటి అంటే అబ్రహాం అయితే బలిపీఠాలు అడుగడుగునా బలిపీఠాలు కట్టిన వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో దేవునితో ఒక అద్భుతమైన సంబంధం దేని ద్వారా కలిగేది దేవుని బిడ్డలారా? బలిపీఠం ద్వారా కలిగేది. ఈ రోజున మనకు అద్భుతమైన సంబంధం దేని ద్వారా కలుగుతుంది అంటే యేసు నామము ద్వారా. యేసయ్య అనగానే దేవునితో ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది, ఒక సంబంధం ఏర్పడిపోతుంది. యేసయ్య అని పేరు పిలవగానే ఆకాశమందు ఈ విశ్వపరిపాలకుడు, ఈ మహోన్నతుడు, ఈ సర్వోన్నతుడు మనకు దగ్గరైపోయేలాగా యేసునామం మనకు అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ బలిపీఠం కట్టేది ఎందుకంటే దేవుడితో ఒక సహవాసం ఏర్పాటు చేసుకోవడానికి, ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకునే అద్భుతమైన ప్రణాళికలో తన సేవని ప్రారంభించినట్టుగా గిద్యోనును మనం చూడగలుగుతున్నాం. చూడండి 24వ వచనం. యెహోవా నామాన ఒక బలిపీఠం కట్టి దానికి ఏం చేస్తున్నాడు? యెహోవా సమాధానకర్త అని తెలియజేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడితో ఒక అద్భుతమైన సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజును కూడా సేవ చేసే సేవకులమైన మనము దేవునితో ఎంత సహవాసం చేస్తున్నామో అంత బలమైన సేవని దేవుని కొరకు జరిగించగలము. దేవునికి స్తోత్రం. మన సేవకి పునాది మన సహవాసమే. దేవుడితో మనము సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు కొరకు ఒక గొప్ప సేవని చేయగలుగుతాం. దేవుడితోనే మనకు ఒక ఐక్యత, ఒక సహవాసం, ఒక ప్రార్థన, ఒక దేవుడితో ఒక సమాధానము లేనప్పుడు మనము ఏం చేయలేం చెప్పండి? ఒక గొప్ప సేవని జరిగించలేం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడితో ఒక సహవాసాన్ని చేయగలగాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా గిద్యోను జీవితంలో కలిగిన ఏర్పాటు ఏంటంటే అతడు సేవకి ఏర్పాటు చేయబడిన తరువాత అతడు దేవుడితో అద్భుతమైన సమాధానాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నాడు. మనకి దేవుడితో మూడు రీతిలుగా దేవుడితో మనం ఐక్యమవుతాం. ఒకటి ఏంటి అంటే బంధం, రెండోది ఏంటంటే సమాధానం, మూడోదే సహవాసం. మొదటి ఏం కావాలి? మనకి బంధం ఏర్పడాలి, రెండోది సమాధానం కలగాలి, మూడోది సహవాసం కలగాలి. దేవుడు నాకు దేవుడు అనే ఒక బంధం ఏర్పడాలి. అందుకనే దేవుడు మనతో ఏం చేశాడట? ఒక క్రొత్త నిబంధన చేశాడు. హల్లెలూయా. మనకి దేవుడికి ఒక బంధం ఏర్పడిన తరువాత నేను దేవునికి చెందినవాడిని, దేవుడు నాకు చెందినవాడు. ఈ బంధం, ఈ అనుబంధం ఎన్నటికీ మారనిది, ఎప్పటికీ తెగనిది, ఎప్పటికీ విడిపోనిది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే మనల్ని కోరుకున్నాడు, దేవుడే మనల్ని అంగీకరించాడు, దేవుడే మనల్ని ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడికి మనకి ఒక బంధం ఏర్పడిపోయింది. రెండోది ఏంటి అంటే సమాధానం. ఈ సమాధానం అనేది మనకి ఎలాగా కలుగుతుందంటే క్రీస్తు రక్తం చేత మనం కడగబడుతూ ఉన్నప్పుడే మనం సమాధానంగా ఉండగలం. లేకపోతే మనం ఎవరు చెప్పండి? శత్రువులం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు శత్రువులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు, భక్తిహీనులుగా ఉన్నారు, దేవుడికి విరోధంగా ఉన్న మీరు ఇప్పుడు దేవుడితో ఒక సమాధానాన్ని
పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. రెండోది, మనకి క్రీస్తు రక్తం వల్ల సమాధానం ఏర్పడింది. చివరిగా మూడోది ఏంటి అంటే సహవాసం. సహవాసం ఎలా వచ్చింది అంటే దేవుడు ఆత్మ మనలోకి రావడం ద్వారా మనము దేవుడితో ఒక అద్భుతమైన స్నేహ సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, కృపగల దేవా నీకు వందనాలయ్యా. నేను స్తుతిస్తున్నాము రాజా, నీకు ఘనత మహిమలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ దీన సేవకులుగా మేమందరూ నీ పాదాల దగ్గరకు వచ్చాం. మాకిచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యం కొరకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నీ సహవాసం కొరకు వందనాలయ్యా. శత్రు బలమంతటి మీద ఇచ్చిన అధికారం కొరకు వందనాలయ్యా. అయ్యా వందనాలు. నీ ఆత్మాభిషేకం కొరకు వందనాలయ్యా. మీరు జయించారు, మమ్మల్ని చేయబోతున్నారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు నవంబర్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక నవంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక నవంబర్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్
డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్ తుమ్మలోవా రాజమహేంద్రవరం.